ఎలాన్ మస్క్కి, శామ్ ఆల్ట్మన్కి ఆధార్ కార్డు ఎలా వచ్చిందో చూసారా? అరే వాళ్ళకి విదేశీయులు కదా, వాళ్ళకి ఆధార్ కార్డు రావడం ఏంటి అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. అంటే చాట్ జీపీటీ ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయిందండి. ఒక చాట్ జీపీటీయే కాదు, ఏఐ టూల్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ అయినాయి. రీసెంట్గా చాట్ జీపీటీ గిబ్లీ తీసుకొచ్చింది. మన ఫోటోలు ఏ ఇస్తే వాటిని చక్కటి జపాన్ కార్టూన్ లాగిస్తుంది. చాలా హ్యాపీ. కానీ అదే చాట్ జీపీటీ ఎంత అడ్వాన్స్డ్ అయ్యిందంటే, ఆధార్ జనరేట్ చేయమని అడిగితే ఆధార్ అంటే మనం ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ని బేస్ చేసుకొని, ఏ ఫోటో ఇస్తే ఆ ఫోటోని బేస్ చేసుకొని, ఆధారే కాదండి, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఏ కార్డు కావాలంటే ఆ కార్డు, డ్రైవింగ్ లైసెన్సుల దగ్గర నుంచి అన్నీ జనరేట్ చేస్తున్నా. కుదరదు దీని మీద ఖచ్చితంగా నియంత్రణ ఉండాలి, కంట్రోల్ ఉండాలి, ఎలా చేస్తుంది అంటారేమో. అది మనిషి కాదు, మన ప్రభుత్వంలో ఉండేది కాదు, మనం ఏమీ కంట్రోల్ చేయలేం. చేయాల్సిందల్లా ఒకటే, సరే ఫొటోస్ ఇచ్చేసాం, ఓకే గిబ్లీ ఇమేజెస్ తీసేసుకుంటున్నాం. చాలామంది దీని మీద గొడవ కూడా చేస్తున్నారు. ఎందుకు ఇచ్చారు, దానికి చాలా ప్రమాదం, అక్కడ ఫోటోలు ఏమి పెట్టొద్దని. ఆల్రెడీ మనం ట్విట్టర్ దగ్గర నుంచి, ఫేస్బుక్ దగ్గర నుంచి, ఇన్స్టాగ్రాము, రకరకాల చోట్లకి మన ఫోటోలు వీడియోలే ఉన్నాయి కాబట్టి దాని గురించి పెద్దగా బెంగపడక్కర్లేదు. కానీ ఇక్కడ కొంతమంది చేసే పొరపాటు ఏంటంటే, ఆధార్ కార్డు కానీ, పాన్ కానీ, ఇంకొకటి కానీ మీ అంతటా మీరు ఈ చాట్ జీపీటీకి అప్లోడ్ చేస్తే ఎప్పుడైనా కానీ అది మాత్రం చాలా ప్రమాదం అవుతుంది. ఎందుకంటే ఈ డేటా మొత్తం కూడా యుఎస్ సర్వర్లో స్టోర్ అవుతుంది. మనకి కంట్రోల్ ఉండదు, ఎవడు ఎప్పుడు ఎలా అయినా వాడుకోవచ్చు. ఒకటి. రెండోది, ఇదే మీ కార్డుని ఎవడో ఒకడు జనరేట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే డేటా ప్రైవసీ ఇక ఉండదు మీకు. సో దయచేసి, అంటే ప్రయోగాలు చేస్తున్నప్పుడు జనరల్గా గవర్నమెంట్ అయితే బ్యాన్ చేసేసింది, చాట్ జీపీటీ వాడొద్దు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో అని. చాలా ప్రైవేట్ సంస్థలు, చాలా దేశాలు కూడా బ్యాన్ చేసినాయి. కారణం ఏంటంటే ఈ డేటా అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. అక్కడంటే డేటా అనాలిసిస్లు వగైరా ఏం చేయొద్దంది కదా. కానీ మన ఆధార్ కార్డులు కానీ మనకి సంబంధించిన సర్టిఫికేట్స్ వగైరా ఏవి కూడా దయచేసి చాట్ జీపీటీలో పెట్టొద్దు. అంటే అక్కడ అప్లోడ్ చేసి ప్రాంప్ట్ ఇస్తే చాలా వరకు అవి జనరేట్ చేస్తాయండి. అవి చేస్తున్నారు చాలామంది. ఏమి ఎక్కడ చేయొచ్చు అంటే కొన్ని విషయాల్లో చక్కటి డేటాను తీసుకోవడానికి, అక్కడి నుంచి కొంత కంటెంట్ని తీసుకోవడానికి ఇలాంటి వరకు ఓకే, కోడింగ్ చేసుకోవడం ఇలాంటి వరకు ఓకే. కానీ పర్సనల్ విషయాల్లో, అంటే జస్ట్ ఫోటోనో వీడియోనో ఇంతవరకు ఆగిపోయారు కాదు. కొంతమంది వాళ్ళ కార్డులను కూడా ఎక్కడ పడితే అక్కడ పడేసుకోవడం, ఎవరికి పడితే వాడికి ఇవ్వడం, కొంతమంది స్వయంగా చాట్ జీపీటీలోనూ రకరకాల ఏఐ టూల్స్లో అప్లోడ్ చేయడం చేస్తున్నారు కదా. ఇదిగో చూసారు కదా, వాళ్ళవే క్రియేట్ చేసినప్పుడు రేపటి రోజు మనవి ఎక్కడైనా ఎప్పుడైనా క్రియేట్ చేయొచ్చు. ఇదిగో మీ ఆధార్ దొరికింది, అది దొరికింది, ఆ స్కామ్లో ఉన్నారు, ఈ స్కామ్లో ఉన్నారని ఇప్పటికే చాలా ఫోన్లు వస్తున్నాయి. మన డబ్బంతా లాగేస్తున్నారు కదండి. రేపు కొత్త వాళ్ళు కొత్త రకంగా బెదిరించడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడాలి.